అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు లేదా అవలాపురం వద్ద తీరం దాటుతుందని తుఫాను ప్రత్యేక అధికారి అజయ్ జైన్ వెల్లడించారు. ఈ రోజు రాత్రి 10 లేదా 11 గంటలకు తుఫాన్ తీరం దాటుతుందని పేర్కొన్నారు. ఇక తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. కాకినాడ, కోనసీమ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నిన్నటి సైక్లోన్ మోంథా ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే మరింత బలపడి తీవ్రమైన సైక్లోన్ లేదా తుఫానుగా అవతరించింది. అది ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలోను, ఒరిస్సాలోని గోపాల్పూర్కు 410 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటలలో ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు సాయంత్రం లేదా మధ్యరాత్రి మధ్యలో కాకినాడ తీరానికి సమీపంలో తీరాన్ని తాకవచ్చు. ఇది తీరాన్ని తాకేటప్పుడు తీవ్ర తుఫానుగానే తాకే అవకాశం ఉంది. ఆ సమయంలో గాలులు 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. కాకినాడ పరిసర ప్రాంతాలలో సాధారణ అలల కన్నా 1 మీటరు రమారమి ఉప్పెన ఎగసి పడే అవకాశం ఉన్నది. ఇక ఈ ప్రాంతాల చుట్టుప్రక్కల కొంత తటీయ వర్షం యొక్క ఎద్దడి ఉండే అవకాశం ఉన్నది. అంటే నీరు నిలిచే అవకాశం లేదా నీరు సముద్రపు నీరు లోపలికి ప్రవేశించే అవకాశం కూడా